మోంతా తుఫాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా తీర ప్రాంత జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కోనసీమ జిల్లాలో భారీ వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పలు మండలాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. గాలుల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు అధికారులు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో కెరటాల ఉధృతి మరింత పెరిగింది. ఈ ప్రభావంతో ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్ ధ్వంసమైంది. తుఫాను ప్రభావంతో విశాఖ జిల్లాలో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. తుఫాను కారణంగా విశాఖకు వచ్చే 16 రైళ్లు రద్దయ్యాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. తుఫాను సహాయక చర్యల కోసం తూర్పు నౌకాదళం సన్నద్ధమైంది. మరోవైపు నిజాంపట్నం హార్బర్తో పాటు కృష్ణపట్నం పోర్టులో 5వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.